ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవడం పట్ల విశ్వాసం కలుగుతుందని చెప్పండి. ఏ రాజకీయ పార్టీ కానివ్వండి జాతీయ స్థాయిలో నిరూపబడుతున్నట్టు ఎన్నిక కాబట్టి జాతీయ స్థాయిలో పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ భారతీయ జనతా పార్టీ కానీ వారికి కావలసిన విధానాలను ప్రజానికం ప్రీతి చేసుకుంటుంది. ఇంకొక రాజకీయ పార్టీ టీఆర్ఎస్ ఉద్యమ పార్టీగా 2 పర్యాలు అధికారానికి వచ్చి ఉద్యమ ఆకాంక్షలను నెరవేర్చడం ఏదైతే నిర్లక్ష్యం చేయడం జరిగిందో ప్రజానికం మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడం జరిగింది. మిత్రులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. మిత్రులు భూపతి రెడ్డి గారు మన రూరల్ శాసన ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చడంలో వైఫల్యం చేయడం జరిగిందో అదే రీతిలో జాతీయ స్థాయిలో కూడా 2 పర్యాయాలు అధికారం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ మరి ఎన్నికలు చేసిన వాగ్దానాలు దేన్ని కూడా నిలబెట్టుకోలేకపోతాం. ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం చేయడం తమ ప్రధాన బాధ్యతగా పేర్కొన్నారు. సంవత్సరానికి 2 కోట్ల నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు పేర్కొన్నారు. 10 సంవత్సరాలలో 10 × 2 20 కోట్ల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయడం. 20 కోట్లు కాదు కదా 2 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పింపజేయబడ్డాయి.